నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి ప్రపంచం ముసలిదైపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు మేడిగడ్డ 7వ బ్లాక్ మళ్లీ నిర్మించాలి బ్యారేజీ లోపాలను గుర్తించిన ఎన్డీఎస్ఏ కుంభమేళాలో సేవలందించిన పోలీసులకు స్పెషల్ బోనస్ స్పెషల్ లీవ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 145 ఔషధాల్లో నాణ్యత లోపం గుర్తించిన కేంద్ర ఔషధ ప్రయోగశాలలు రాష్ట్ర ఔషధ పరీక్ష ప్రయోగశాలలు దంపతులు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు జనాభా తగ్గిపోతోందని ప్రపంచం ముసలిదైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లల్ని భావితరానికి ఆస్తి అని చంద్రబాబు అన్నారు అందుకే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా వారందరికీ తల్లికి వందనం పథకం కింద ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు పెద్ద ఎత్తున నేను ఆ రోజు ప్రామిస్ చేశాను తల్లికి వందనం ఈ పిల్లలిద్దరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ తల్లికి నెలకు 15,000 ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 ఇద్దరికి కలిసి 30,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి జనాభా కూడా తగ్గిపోతా ఉంది మీరందరూ కూడా ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు కనాలి లేకపోతే పిల్లలు లేని పరిస్థితి వస్తా ఉంది ప్రపంచం మొత్తం ముసలి వాళ్ళు అయిపోతున్నారు పిల్లలు లేరు వాళ్ళు చూసుకోవాలంటే మనుషులు లేరు డాక్టర్లు కూడా లేని పరిస్థితి వస్తా ఉంది అందుకని నేను ముందుగానే ఆలోచించి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తే మీకు కష్టం లేకుండా ఆ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం మీరు కూడా ఈ పిల్లలు ఎవరు కంటారు ఎవరు పెంచుతారు లేకుంటే ఆ బాధ్యత లేని తల్లిదండ్రుల వారికి కాకుండా బాధ్యత కలిగిన పౌరులుగా తల్లిదండ్రులుగా 2-3 పిల్లలైనా పర్వాలేదు పిల్లలే మన ఆస్తి వాళ్లే భావితరాలకు జాతికి కూడా పెద్ద ఆస్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను మేడిగడ్డ బ్యారేజీలో ప్రణాళిక మొదలుకుని నిర్వహణ వరకు చాలా లోపాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గుర్తించినట్లు తెలుస్తోంది 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలని ఆ బ్లాక్ నిర్మాణ డిజైన్ను రూపొందించే బాధ్యతను కేంద్ర జల సంఘానికి అప్పగించాలని సూచించినట్లు సమాచారం చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ 2 వారాల క్రితం నివేదికను కేంద్రానికి అందజేసింది కుంభమేళాలో సేవలందించిన పోలీసులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇచ్చింది మహాకుంభమేళాలో సేవలందించిన 75,000 మంది పోలీసులకు 10,000 రూపాయల చొప్పున స్పెషల్ బోనస్ ప్రకటించింది వారికి 7 రోజుల స్పెషల్ లీవ్ కూడా మంజూరు చేసింది వారికి మహాకుంభ సేవా పథకం కూడా అందించనుంది తమకు సేవలు గుర్తించిన సీఎం యోగి ఆదిత్యనాథ్కు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 145 మందులు సూత్రీకరణల బ్యాచ్లను విఫలమైన నాణ్యతా ప్రమాణాలుగా ప్రకటించింది వీటిలో హై బీపీ అలర్జీలు వికారం కోసం వాడే మందులున్నాయి ఇందులో 52 ఔషధాలను కేంద్ర ఔషధ ప్రయోగశాలలు గుర్తించాయి 92 ఔషధాలను రాష్ట్ర ఔషధ పరీక్ష ప్రయోగశాలలు గుర్తించాయి ఈ జాబితాలో దగ్గు సిరప్లు యాంటీబ్యాక్టీరియల్లు యాంటీబయాటిక్స్ అలర్జీ మందులు కూడా ఉన్నాయి చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు